our channel K Knowledge G gives V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే 30వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, ఎవరెస్ట్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఎవరెస్ట్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ మే 29వ తేదీ నాడు. వివరణ: మే 29, 1953వ తేదీన ఎడ్మండ్ హిల్లరీ మరియు టెంజింగ్ నార్గే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని ఆ రోజున జరుపుకుంటారు. నెక్స్ట్ రెండవ ప్రశ్న, అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దినోత్సవంను ఏ రోజు జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ మే 29వ తేదీ నాడు. మూడవ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన అగ్నిబాస్ ర్యాకెట్ గురించి తెలపండి. ఇటీవల వార్తల్లో నిలిచిన అగ్నిబాస్ ర్యాకెట్ గురించి తెలపండి. దీనికి ఆన్సర్ అగ్నిబాస్ ర్యాకెట్ అనేది మన దేశంలో మొదటి సెమీ క్రియోజెనిక్ ఇంజిన్ ఆధారిత ర్యాకెట్. దీన్ని ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుండి ప్రయోగించనున్నారు. దీన్ని అగ్నికూల్ కాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ ప్రయోగించనుంది. కానీ ఇది వాయిదాల మీద వాయిదా పడుతూ ఉండడం వల్ల వార్తల్లో నిలిచింది. నెక్స్ట్ నాలుగో ప్రశ్న, ఇటీవల ఏ సంస్థ ప్రవాహ పోర్టల్ను తీసుకొచ్చింది? ఇటీవల ఏ సంస్థ ప్రవాహ పోర్టల్ను తీసుకొచ్చింది? దీనికి ఆన్సర్ ఆర్బీఐ. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, వరకట్న విశేషాలు చెబితేనే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేస్తామని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది? దీనికి ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఆరో ప్రశ్న, ఔషధాలకు నయం కాని మధుమేహ వ్యాధికి కణమార్పిడి చికిత్స ద్వారా అరికట్టాలని ఏ దేశం నూతన విధానాన్ని కనుగొన్నారు? దీనికి ఆన్సర్ చైనా. నెక్స్ట్ ఏడవ ప్రశ్న, యుఏఈ గోల్డెన్ వీసాను ఏ ప్రముఖ తెలుగు సినీ నటుడికి ప్రదానం చేశారు? యుఏఈ గోల్డెన్ వీసాను ఏ ప్రముఖ తెలుగు సినీ నటుడికి ప్రదానం చేశారు? దీనికి ఆన్సర్ మెగాస్టార్ పద్మభూషణ్, పద్మవిభూషణ్ చిరంజీవి గారికి ఈ యొక్క యుఏఈ గోల్డెన్ వీసాను ప్రదానం చేశారు. 10 సంవత్సరాల కాల పరిమితితో మెగాస్టార్ చిరంజీవి గారికి యుఏఈ గోల్డెన్ వీసాను ప్రదానం చేసింది. నెక్స్ట్ 8వ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన ముంద్రా ఓడరేవు ఏ రాష్ట్రంలో కలదు? దీనికి ఆన్సర్ కచ్, ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఈ ఓడరేవు 25 సంవత్సరాలను ఇటీవల పూర్తి చేసుకుంది. దీనిని ఆదాని సంస్థ నిర్వహిస్తుంది. నెక్స్ట్ 9వ ప్రశ్న, ఇటీవల 2 వారాల్లో 3 సార్లు ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి వారు ఎవరు? ఇటీవల 2 వారాల్లో 3 సార్లు ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి వారు ఎవరు? దీనికి ఆన్సర్ పూర్ణిమ శ్రేష్ఠ. ఈమె మే 12వ తేదీన మొదటిసారిగా, మే 19వ తేదీన రెండవసారి, మే 25వ తేదీన మూడోసారి, ఈ విధంగా 3 సార్లు ఒకే వారంలో ఎవరెస్ట్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. ఈమె 2018లో కూడా ఈమె ఎవరెస్ట్ని మొదటిసారిగా అధిరోహించారు. మొత్తంగా ఈవిడ 4 సార్లు ఈ ఎవరెస్ట్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. నెక్స్ట్ 10వ ప్రశ్న, ఒకే సీజన్లో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుడిగా ఇటీవల ఎవరు రికార్డు సృష్టించారు? ఒకే సీజన్లో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుడిగా ఇటీవల ఎవరు రికార్డు సృష్టించారు? దీనికి ఆన్సర్ క్రిస్టియానో రొనాల్డో. ఈయన పోర్చుగల్ దేశానికి చెందినవారు. ఒకే సీజన్లో అత్యధికంగా 35 గోల్స్ చేసి రికార్డు సృష్టించిన క్రీడాకారుడిగా క్రిస్టియానో రొనాల్డో నిలిచారు. ఓకే గైస్, మరి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు ఏ రకంగా ఉపయోగపడినా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.